వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాజకీయాల్లో పండుగ పూట కూడా ప్రశాంతత ఉండదా? ఒక నాయకుడు ఏ ఫోటో పెట్టినా అందులో భూతద్దం పెట్టి వెతికి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడమే సోషల్ మీడియా ట్రోలర్స్ కు పనా? తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇంట్లో జరిగిన ఉగాది వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో ఒక పెద్ద తుఫానే సృష్టించాయి. లోకేష్ తన కొడుకు దేవాంశ్ తో కలిసి పూజా గదిలో కూర్చున్న ఒక ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ ఫోటోలో దేవుడి పటాల పక్కన ఉన్న ఒక బొమ్మను చూసి ప్రత్యర్థులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పవిత్రమైన పూజా గదిలో క్షుద్ర పూజలకు చేతపడులకు వాడే బొమ్మను ఎందుకు పెట్టారంటూ దారుణమైన ట్రోల్స్ చేశారు. వివాదం ముదురుతుండటంతో మంత్రి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి ఆ బొమ్మ వెనుక ఉన్న అసలు కథేంటో వివరించి అందరి నోళ్లు మూయించారు. అసలు నెటిజన్లు అంతలా ట్రోల్స్ చేసిన ఆ బొమ్మ ఏంటి, లోకేష్ ఇచ్చిన కౌంటర్ ఏంటో లెట్స్ వాచ్. పండుగ పూట అందరిలాగే మంత్రి నారా లోకేష్ కూడా తన సంతోషాన్ని ప్రజలతో పంచుకోవాలనుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో దేవాంశ్ తో కలిసి దేవుడికి నమస్కరిస్తూ ఫోటోలను ఆయన నెట్టింట షేర్ చేశారు. ఫోటో చూడగానే కొందరు నెటిజన్లు కన్ను దేవుడి పటాల పక్కన ఉన్న ఒక బొమ్మ మీద పడింది. అది మామూలు దేవుడి విగ్రహంలా కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండటంతో వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. పవిత్రమైన పూజా మందిరంలో ఇలాంటి వింత బొమ్మలు ఎందుకు ఉన్నాయి? రాజకీయాల్లో ఎదగటానికి ఏమైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా అంటూ ప్రత్యర్థులు, కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ట్రోలింగ్ చేశారు. క్షణాల్లో ఈ టాపిక్ వైరల్ గా మారింది. వివాదం అనవసరంగా ముదురుతుండటం, ఒక పసిపిల్లాడికి సంబంధించిన వస్తువును క్షుద్ర పూజల బొమ్మ అనటంతో లోకేష్ స్వయంగా స్పందించారు. మా పూజ గదిలోని బొమ్మల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం చెప్తున్నాను. అది దేవాంశ్ తన 4 ఏళ్ల వయసులో తన సొంత చేతులతో తయారు చేసిన శివుని బొమ్మ. చిన్న శివలింగం అని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. శివుడిపై ఉన్న భక్తితో చిన్నారి దేవాంశ్ చేసిన ఆ బొమ్మను ఒక తీయని జ్ఞాపకంగా తమ పూజ గదిలో భద్రపరుచుకున్నామని ఆయన వివరించారు. ఈ క్లారిటీతో అది క్షుద్ర పూజల బొమ్మ అని ప్రచారం చేసిన వాళ్ళందరి నోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయి. ఈ వివరణ ఇవ్వటంతో పాటు లోకేష్ అందులో ఒక లోతైన అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. కొందరికి విశ్వాసం అర్థమవుతోంది, మరికొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి స్వచ్ఛమైన భక్తికి ఎలాంటి వివరణ అవసరం లేదు. హరహర మహాదేవ అంటూ తన ట్వీట్ ను ముగించారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు లోకేష్ కు మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయ నాయకుల మీద కోపం ఉంటే వారి విధానాలను విమర్శించాలి గాని చిన్నపిల్లల జ్ఞాపకాలను, పూజా గదిలో ఉన్న ఎమోషన్స్ ను ఇలా వక్రీకరించడం ఏమాత్రం కరెక్ట్ కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రతి ఇంట్లో పిల్లలు చిన్నప్పుడు ఆడుకుంటూ మట్టితోనో క్లేతోనో రకరకాల బొమ్మలు చేస్తుంటారు. తల్లిదండ్రులు వాటిని ఎంతో మురిపెంగా ఒక అపురూపమైన జ్ఞాపకంగా దాచుకుంటారు. నారా లోకేష్ ఇంట్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. కానీ రాజకీయాల్లో ఉన్నందువల్ల ఆ అందమైన జ్ఞాపకానికి రంగు పులిమి కొందరు దారుణంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ టూలో అబద్ధాలను ప్రచారం చేయడంలో అంతే ప్రమాదకరమైనది. ఒక 4 ఏళ్ల పిల్లోడు ఎంతో స్వచ్ఛంగా భక్తితో చేసిన శివలింగాన్ని చేతబడి బొమ్మగా ప్రచారం చేయటం రాజకీయాల్లో ఉన్న దిగజారుడుతనానికి నిదర్శనం. ఒక తండ్రిగా తన కొడుకు జ్ఞాపకాన్ని లోకేష్ ఎంతగా గౌరవించారో ఆ పూజా గది ఫోటో నిరూపించింది. ఈ ఒక్క క్లారిటీతో లోకేష్ తనపై బురద జల్లాలనుకున్న వారికి చాలా హుందాగా ఒక స్వీట్ అండ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.